హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళ ములంకాడ ఇగురు చేసుకుందాం. ఎందుకంటే స్టవ్ వెలిగించాను, కళాయి పెట్టాను. కళాయి హీట్ ఎక్కుతుంది. ఎందుకంటే కళాయి హీట్ ఎక్కిపోయింది. ఇందులోని సరిపడా ఆయిల్, ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇందులోని ములంకాడలు వేసి ఫ్రై చేసుకుందాం లైట్గా. ఇదిగోండి వేగిపోయి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ములంకాడలన్నీ తీసేసాను, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఇదిగోండి ఆయిల్ సరిపోదు, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ మరిగిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులోని టమాటాలు వేస్తాం. నేను 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇదిగోండి టమాటాలు వేగిపోయాయి. ఇందులోనే సరిపడా సాల్ట్, కారం తగినంత వేసి ఇవి బాగా వేయించుకుందాం. కారం వాసన పోయే వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. కాసేపు సిమ్లో పెట్టి. ఇదిగోండి వేగిపోయేవి కూడా. ఇందులో ములంకాడలు వేసేద్దాం. ఇందులోనే వేయించి పెట్టుకున్న ములంకాడలు ఇంకోండి ములంకాడ కూర వేస్తుంది. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. నీళ్ళకి బదులు చింతపండు పులుసు వేస్తే చాలా బాగుంటుంది. కానీ నేను ఈరోజు పులుసు చేయదలుచుకోలే, గ్రేవీ దగ్గరికి వండుదాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం నీళ్ళు వేస్తాను. ఇదిగోండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో సరిపోతాయి. జస్ట్ ములంకాడ ఉడకడానికి మాత్రమే. ఇదిగోండి అయిపోయింది ములంకాడ ఇగురు. ఈ మాత్రం ఉంటే ఇదిగోండి అయిపోయింది. ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని